కేదార్నాథ్ ఆలయానికి భక్తులు క్యూ కడుతున్నారు. ఆలయ ద్వారాలు తెరిచిన 4 రోజుల్లోనే రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కాగా భక్తుల రద్దీ పెరగడంతో ఆలయం దగ్గర భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసినట్లు పోలీసు శాస్త్రోక్తంగా చర్చించి గ్రాహకగతులను లెక్కించి ఈ శుభముహూర్తాన్ని ఖరారు చేశారు. దీంతో 6 నెలల విరామం తరువాత భక్తులు జ్యోతిర్లింగ దర్శనం చేసుకునే అవకాశం భక్తులకు దొరికింది. ఆలయాన్ని ఇటీవల మూసివేసిన సంగతి తెలిసిందే. ఆలయానికి భక్తులు పోటెత్తున్నారు. ఆలయ ద్వారాలు తెరిచిన 4 రోజుల్లోనే రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. దాదాపు 1,00,000 మందికి పైగా భక్తులు జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కాగా తొలి రోజు అయిన ఏప్రిల్ 22నే దాదాపు 38,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం. అలాగే రెండో రోజు 25,000 మంది దర్శించుకున్నారు. అలాగే మూడో రోజు 30,000 మందికి పైగా యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఆలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. అలాగే ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోవటానికి వీలుగా ఫైర్ సర్వీసెస్, ఎస్టీఆర్ఎఫ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ సర్వీసులను కూడా సిద్ధం చేసినట్లు పోలీసు వర్గాలు సమాచారం. ఉత్తరాఖండ్లో జరుగుతున్న చార్ధామ్ యాత్రలో ఒక సన్నివేశం అందర్నీ ఆకట్టుకుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన 2 సోదరులు తమ తల్లిని డోలీలో భుజాలపై మోసుకుంటూ కేదార్నాథ్ ఆలయానికి తీసుకువెళ్లారు. జీవితంలో ఒక్కసారైనా కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించాలన్న తల్లి కోరికను తీర్చడానికి ఈ యాత్ర చేపట్టినట్లు సోదరులు వెల్లడించారు. కాగా ఉత్తరప్రదేశ్ నుంచి కేదార్నాథ్ ఆలయానికి రావడానికి తమకు 3 నెలల 24 రోజులు పట్టిందన్నారు సోదరులు. కేదార్నాథ్ ఆలయానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ జ్యోతిర్లింగం సముద్ర మట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కేదార్నాథ్ ఆలయ ప్రస్తావన స్కంద పురాణంలో ఉందని పండితులు చెబుతారు. వాస్తవానికి ఈ ఆలయం 3 పర్వతాల మధ్యన ఉంటుంది. కాగా ఆలయం చుట్టూ మందాకిని నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే కేదార్నాథ్ ఆలయాన్ని ఆదిశంకరుల వారు నిర్మించారని పెద్దలు చెబుతారు. ఇక్కడ శివలింగం రాయి రూపంలో కనిపించడం ఒక విశేషం. కేదార్నాథుణ్ణి దర్శించుకోవటానికి ప్రతి ఏడాది దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాగే విదేశీ పర్యాటకులు కూడా భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇదిలా ఉంటే ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని ఆలయ కమిటీ పూర్తిగా నిషేధించింది. ఆలయ పవిత్రతను కాపాడటంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ కమిటీ వెల్లడించింది. అంతేకాదు భక్తుల దర్శనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా మొబైల్ ఫోన్లపై నిషేధం విధించినట్లు ఆలయ కమిటీ అలాగే ఆలయం ప్రాంగణంలో ఫోటోలు తీయటం, వీడియోలు చిత్రీకరించడంపై కూడా ఆలయ కమిటీ నిషేధం విధించింది. అంతేకాదు సోషల్ మీడియా కోసం రీల్స్ రికార్డు చేయటంపై కూడా ఆలయ కమిటీ వేటు వేసింది. ఆలయానికి వచ్చే భక్తులందరూ సదరు నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కమిటీ కోరింది. అయితే ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించి ఫోటోలు తీసినా, వీడియోలు చిత్రీకరించినా తీవ్ర చర్యలు తీసుకుంటామని ఆలయ కమిటీ హెచ్చరించింది. అంతేకాదు ఫోటోలు తీసిన వారిపై జరిమానాలు కూడా విధిస్తామని హెచ్చరించింది. ఏది ఏమైనా కేదార్నాథ్ ఆలయం దగ్గర రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతోంది.